ఇదేం కాపు 2 ఎకరాలు వేసుకుందాం తమ్ముడు నెక్స్ట్ ఇయర్ అన్న. ఈసారి 2 ఎకరాలు వేద్దాం అంటున్నా. ఎందుకు వేసినట్టుకే మందులు లేవు, మాకు లేవు, మందు కట్టలు లేవు ఎట్ట. అదే ఇప్పుడు అన్నీ బాగుంటే మన ఎట్ట ఎంత బాగుండేది. ఇప్పుడు 21,000 అమ్ముకొని కూడా మనం లైట్ తీసుకుంటా అన్న మందులు బట్టి కలుపు తీపిచ్చి చేస్తే ఎంత బాగుండేది. పెట్టుబడి చాలా తక్కువ పెట్టుకున్నానులే లైట్గా. 4 ఎకరాలకి 2,10 అయిందంట. అంతేనా? అంతే. అది దాంట్లో 2 ఎకరాలు వరి ఉంది. మళ్ళీ వరి అన్నీ కలిపి 2,10. మీరు అన్న పెట్టుబడి తక్కువలే, అర్థమవుతుంది అన్న. ఈ మధ్య కాయలు తెస్తున్నాయి కదా. ఈ కాల్షియం పురుగు పట్టిందన్నా. పురుగు లేదని అంటున్నాను. ఇంత గడ్డిలో ఉంటే పురుగు పొద్దున్నట్టు మనకి ఇప్పుడు కనపడదు. పురుగు పొద్దున్నే కనపడుతుంది. ఒకసారి పడితే అది పురుగు ఉంది కదా. కింద రాలకనంటే కొద్దిగా అక్కడ డ్యామేజ్ కాకుండా, లేకపోతే అన్నీ కచ్చకాలన్నీ అక్కడ తినేసింది అనుకో, నో యూస్. నన్ను అదే చెప్తున్నాను. పురుగు ఎఫెక్టే కదా ఇది. పురుగు ఎఫెక్ట్. మనం చూస్తుంది శ్రీ సాయి స్వరూప్ అండి. ఈరోజు మార్చి 10వ తారీఖు. మరి ఒకసారి చూద్దామని వచ్చాను. ఇటు పని ఉండి ఫార్మర్స్ మన ఇవి కాయలు కోసారంటే వేరే రైతు కోసాడు, అవి కూడా చూద్దామని వచ్చాను. ఒకసారి చూసుకుంటూ మన ఈ చేను కూడా చూద్దామని వచ్చాను. మనం తీసిన వీడియో ఇది 40 సెంట్లు రైతు అండి. ఇది చూడండి, గడ్డి ఉండి పురుగు వచ్చింది. కాయ పురుగు బెజ్జాలు పెడుతుంది, కాయ పాడైపోతుంది. మందు మన్నే కొట్టమని చెప్పినాను, ఇంకా కొట్టలేదు. సో అంటే మందులు ఆపి దాదాపు 40-50 రోజులు అవుద్ది. ఇది క్రాప్ విధానం. నీళ్లు లేవు, నిప్పులు లేవు, మందు కట్టలు లేవు. బలాలు ఉంటే బాగుంటుందండి. బలం కనీసం డ్రిప్పే కదా. డ్రిప్పులో మరి 3,1900 వదిలి కొద్దిగా చేసుకుంటుంటే, 3,20 వదిలి చేసుకుంటుంటే కొద్దిగా బాగుంటుంది. చూడండి ఎంత దగ్గర కాపు వదిలేసినా కానీ దగ్గర కాపు పడి ఇంత బలమైన చెట్టు చూడండి. మళ్ళీ ఫస్ట్ కోత అయిపోయింది, రెండో కోత కాయలు రెడీగా ఉన్నాయి. చెప్పకండి AP 149 సూపర్ 10 334కి ఆల్టర్నేషన్గా లెవెల్లో ద బెస్ట్ వెరైటీ, బెటర్ దాన్ ది ఆర్మూరు. ఇది ఇంకా బలాలు లేక ఇట్లా తయారైంది, కానీ మందు బలం లేదు, జస్ట్ అంతే. కానీ ఫస్ట్ కొత్త కాయలు చాలా బాగున్నాయండి. మనకు అదే అప్పుడు 21,000 పడింది. ఒక రైతుకైతే ఇది ఫస్ట్ 25,000 కూడా పడిందంట, ఒక కింట మీద తీసుకెళ్తే. ఇది ఎర్రనేల చూడండి, ఇంత కాపు చూడు. లావుల్లో ఇంత దగ్గర కాపు. ఈ ఎర్రనేలలో ఇంత సైజు ఉంటే ఇంకా నల్లరేగడలు ఇంకా బాగుంటుంది. చూడండి, నేను అరిసిన తర్వాత ఇంక అప్పుడు డ్రిప్ వేయటం మొదలుపెట్టాడు. APU 149 అండి. చూడండి, కాయటంలో ఇక మామూలుగా రాజీకి రాదండి. అక్కడే ఉంది కాయటంలో రాజీకి రాదు. వైరస్ని తట్టుకొని, నల్లిని తట్టుకొని, తామర పురుగుని తట్టుకొని కాయటంలో అల్టిమేట్. చూడండి, గడ్డి భూములు, ఎర్రనేల గడ్డి భూములు. పోయారు బామ్మ చూడు, వైరస్కి నాంది ఇది, వైరస్కి పుట్టినిల్లు ఇది. తెల్లదామ పచ్చదామ పేరు పక్కకి చూడండి. నేను అదే బలాలు పెట్టాలి, కొంచెం బలాలుండి లేదా మందు కట్టలు పైపాటుగా మంచి ఫ్లవరింగ్ మీద 3,1900 అన్న ప్రతి మందులో పిచికారు చేస్తుంటే మంచి. చూడండి ఒకసారి ఇట్లా తీసుకుంటుంది ఇట్లా. ఇంత గడ్డిలో కూడా వైరస్, అదే చెప్తున్నా కండి, వైరస్ని తట్టుకొని లావుల్లో ఒక సంచలనాత్మకమైన విత్తనమే మనకి APU 149. APU 149
మంచి పట్టి వచ్చిందండి, చాలా మంచి కాయ, మంచి వెరైటీ, మంచి రంగు, మంచి క్వాలిటీ. రైతులు వీళ్ళు తేజ రైతులు, లావులు అలవాట్లేదు. సో మనం ఇక్కడ శాంపుల్ ఇవ్వటం, వీళ్ళు దీన్ని అంతగా లావులు అలవాట్లేదు కాబట్టి ఇక వాళ్ళు తెలిసిన పద్ధతిలోనే వెళ్ళొచ్చారు. సో లావులు వేసుకునే వాళ్ళకి ఇస్తే బాగుండేది. మనమే అప్పుడు ఒక టైం లాస్ట్లో కదా, కుదరలేదు. అంటే అప్పుడప్పుడు జూన్ జూలై లాంటి ఎవరు వస్తారండి మనకి, అందుకోసం మనం కూడా తలొగ్గి ఇవ్వాల్సి వచ్చింది. లోకల్ ఎంప్లాయీ ఉన్నాడు కాబట్టి ఆ ఎంప్లాయీ అండర్లో వేయడం జరిగింది. ఫీల్డ్స్కి రైతు ఒప్పుకోవట్లే. మనకి కర్ణాటక నుంచి రైతులు ఉన్నారు రావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఒప్పుకోవట్లే. చూడు ఎంత ఉందో వయ్యారి బామ, పక్కనే వయ్యారి బామ చెట్టు ఉందా, ఇది చిన్నప్పటి నుంచి ఉంది. అయినా కానీ మరి మధ్యలో రావాలి కదా వైరస్, తెల్లదామ ఉధృతి పెరగాలి కదా, తెల్లదామకి బెండు కావాలి కదా, మొక్కలు ఆకులు ఏమైనా ఉందా తట్టుకుంటుంది. లావుల్లో తట్టుకుంటుందంటే ఇంత మగడెత్తున మీరు చూసారా, ఇంత గడ్డి ఉండి కూడా మందులు కొట్టక 40 రోజులు అవి కూడా ఇప్పటికి కూడా ఇదిగో ఈ చివరాకులు కూడా బెండు గల వైరస్. ఇదిగో మందు కొట్టల, ఏదో చిన్నగా పెరుగుతుంది పోతుంది ఆటోమేటిక్గా, మందు కొట్టకుండానే. ఏపీ 149 ఈరోజు మార్చి 10. మళ్ళీ మనం పిఆర్సీ తండాకు వచ్చి 10 పేస్ తండాకు వచ్చాము. ఈరోజు చిత్ర ఇంద్రకాయలు కోసారంటే కళ్ళంలో మన రైతు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అంటే మనోడు ఇక్కడే కింటం 20,000కి చిత్ర ఇంద్ర మన రైతు అమ్ముతున్నాడంటే చూద్దామని వచ్చాము. ఇప్పుడు ఈరోజు మార్చి 10. సో ఇవి అలాగే అది కంప్లీట్ చేసుకుని ఇటు వచ్చాము. ఒకసారి ఏపీ 149 చూద్దామని వచ్చామండి. ఇది చూపిస్తున్నాను ఇది. సో దీనికి ఫస్ట్ కటింగ్ కోసాడు, 20,000 మీద అమ్ముకున్నాడు. తర్వాత మందులు మానేసి 40 రోజులు అవుతుంది. చూడండి ఎలా ఉందో. ఈరోజు తారీఖు మార్చి 10. అయినా సరే వైరస్ భయం లేదు. నీళ్లు ఇక మన నరిసిన తర్వాత నీళ్ళు వదలటం మొదలుపెట్టాడు. మందు కట్టలు లేవు, బలం లేదు, ఎరువు బలం లేదు, ఏమీ లేదు. అయినా సరే కాయ సైజు చూడండి బాగుంది. ఇంకా బాగుండాలండి, ఇంకా బాగుంటుంది. వెరైటీ యొక్క లక్షణం మంచి సైజు, సపోర్ట్ 334 రేంజ్ ఇది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బలమైన సాయిల్కి పెట్టండి. లేదా నేను చెప్పినట్టు మందులు ప్రతి పిచికారులు మంచి ఫ్లవరింగ్ మీద ట్రేసర్ కొడుతూ, ట్రేసర్ల కాంబినేషన్గా 319, 320 దీన్ని యాడ్ చేసుకుంటూ కొట్టా ఉండండి. కాయ సెట్టింగ్ ఉంటుంది. ఏం కొట్టకుండానే సెట్టింగ్, ఇది అంతా కాపు తెలుసా. మన ఫార్మర్ ఏం కొట్టకుండానే కాపు అంతా సెట్ అయింది. సో మరి మనం అవి కూడా యాడ్ చేసుకుంటే మరింత బాగుంటుంది. కాయ కలర్ చూడండి ఎంత బాగుందో. కాపు చూడండి ఒకసారి. ఇది ఆటోమేటిక్ కాపింగ్ అండి. అసలు చూడు కాపు వచ్చేసింది. మనం రైతు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇదే 2 ఎకరాలు వేస్తా ఉంటున్నాడు. చిత్ర ఇంద్ర ఇప్పుడు మొత్తం 4.5 ఎకరాలు, నెక్స్ట్ ఇయర్ మొత్తం ఒక 8 ఎకరాలు పెంచుతా అంటున్నాడు టోటల్లీ. చూడండి కాసి ఒరిగిపోయింది లావుల్లో. మరి ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా, మార్చి 10కి కూడా వైరస్ లేదంటే చూడండి మరి ఏమనుకోవాలి. ఎంత మంచి వెరైటీ మీరు చూడండి. పచ్చికాయకు కూడా వాడుకోవచ్చు అండి. అసలు చూడండి ఒక్క చెట్టే. చూడండి ఒక్క చెట్టేనండి. ఒక్క చెట్టే చూడండి. మరి బ్యాగ్ లేదు షాపులోకండి. మళ్ళీ రేపు తర్వాత మళ్ళీ మనకి చూసారా, ఇంకా బలం ఉంటే ఎంత బాగుండేదో కాయ. చూపిస్తారండి మీకు చిన్నగా. ఈరోజు మన రైతులను అలౌ చేయట్లేదు, మనకు కొద్దిగా అలౌ చేశాడు. వీడియోలో తీసుకుంటున్నా కానీ ఇప్పటిదాకా రైతులు చేసుకొచ్చి చూపించాం. కొంతమంది తుఫాన్లు పెట్టి కొన్ని ప్రాంతాలకు చేసుకొచ్చి చూపించాం. వాళ్ళు ఏంటంటే ఇక కొంతమంది ఫస్ట్లో ఆ మగదాళ్ళు తొక్కిన తర్వాత బాధపడ్డాడు. అందులో ఏంటంటే ఊళ్ళో అందరూ ఏమయ్యా నువ్వేనా మగోడివి,
ఏం పని లేదు, జనాన్ని తిప్పుతున్నావు, దిట్టు తగిలిద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండదు అని చెప్పేసి అనేసరికి ఇక డిసప్పాయింట్ అయ్యాడు. శాంపిల్ ఇచ్చిందాక భయ కొద్దిగా నలుగురు చూపించుకోకపోతే ఎట్టాను మనం అడిగితే, సరే అన్న చూపించాను, మరి మరి ఇంట్లో అరుతున్నారు వద్దులే అని ఇక రైతు కూడా డిసప్పాయింట్గా ఉండి మనకి ఏం చెప్పలేని పరిస్థితి. లావుల్లో రారాజ్ ఏపీయూ 149 చూడండి, రైతు వదిలేసినా కానీ మార్చి 10వ తారీఖు కూడా ఎట్లా కాస్తుందో ఆటోమేటిక్ కాసి పండుకుంటుంది. అందుకే మనం ఏంటంటే మన యూట్యూబ్ గాడిని అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణ రైతులు మనం నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎక్కడ వేసుకున్నా సరే, ఏ ప్రాంతంలో వేసుకున్నా సరే ఎటువంటి నష్టం ఆటెళ్ళకూడదు. ఇది కాన్సెప్ట్తోనే ఆ చెట్టు కూడా చూపి. ఆ కాన్సెప్ట్తోనే నేను మీకు ఒకటి పచ్చాలు చెక్ చేసుకొని చెప్తున్నాను. మొక్క కూడా దూరం పెడితే మంచిదండి, దూరం పెడితేనే మంచిది. చూడండి, అసలు చేను అంతా వదిలేసినా కానీ వైర్ బాగులతో గడ్డితో నిండి ఉన్నా సరే, జస్ట్ నేను వచ్చి అరిసిపోయిన తర్వాత వాటర్ వదిలేయడం, అప్పటి నుంచి కొద్దిగా మళ్ళీ కొంచెం మొహం నల్లబడింది, తోట కొద్ది చూడబుద్ధి అవుతుంది. సో ఇదండి ఒకసారి ఇది అక్కడి నుంచి చూడండి ఎంత బాగా ఈరోజు మార్చి 10కి కూడా ఎంత కాయతో ఉందో చూడండి. మందులు ఆపేసిన తర్వాత కూడా ఈ రోజుల్లో మందులు కొడితేనే అంతంత మాత్రం, కొట్టకుండా కూడా ఇట్లా కాస్తుందంటే మరి ఏమనాలి. అంటే ఎంత మంచి వెరైటీ చూసారు కదా, ఎంత మంచి వెరైటీ, కొట్టకుండా కూడా అందరూ ఇంకా ఇంకా సైజు వచ్చింది కాయ, ఈ సైజులు వస్తాయి, ఇంకా సైజులు వస్తాయి. సూపర్ 10 334లకు లావులు స్పెషల్ అండి, దానికని చెప్పను, దానికన్నా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, సైజు ఉంటుంది, కలర్ వాల్యూ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది, మార్కెట్లో మంచి ప్రైస్ ఉంటుంది, వర్షాలకి తాలు ఉండదు. చూడండి అది చూడు, ఇక్కడ చూడండి అసలు ఆ కాపు, ఆ బేరింగ్ చూడండి. ఇదే కనుక మందు కట్టలు చల్లి నీళ్లు పెట్టి వ్యవసాయం చేసి కలుపులు తీస్తే మామూలుగా ఉండిద్దా చూడండి. కలుపులు తీసి వ్యవసాయం చేసుకుంటే ఎంత బాగుండిద్ది, ఇంత పచ్చికాయ ఎంత బాగుంటే. ఫార్మరు అంటే తెలియదులే పాపం, ఇన్నోసెంట్ ఫార్మర్. ఇప్పటికి కూడా ఏందో ఆటోమేటిక్ పోత ఫుల్గా సెట్ అయ్యి ఆటోమేటిక్ పోత పెండ్ అవుతుంది. శ్రీ సాయి స్వరూప్ అండి, మీరు ఎవరు కంగారు పడద్దు. మనకి సీడ్ వచ్చేసరికి నంబర్ 1 సీడు మనకి R&D గుజరాత్ ప్రొడక్షన్, గుజరాత్ మనకి అహ్మదాబాదు. అంటే కంపెనీల గురించి అవగాహన ప్రతి ఎంప్లాయ్ అయినా, ప్రతి షాప్ అతనికైనా, ప్రతి వాళ్ళకి అర్థమవుద్ది గుజరాత్ అని. చూడండి ఎక్కడ కూడా కాపు పలసన పడినట్టు ఎక్కడా కూడా లేదు, కాపు పలసన అని ఎక్కడా కూడా లేదు. చూడండి ఎక్కడా పలసన లేదు. అది కూడా మన రైతు చిత్ర, అది చిత్ర అండి. చిత్రకు కూడా చూడు అసలు ఎంత అందంగా, ఎంత చక్కగా ఉంది. మందులు మానేసి 40 రోజులండి, జనవరి ఎండింగ్కి మందులు మానేశాడు చిత్ర. చూడండి ఇప్పటికి కూడా చిత్రా తేజ ఏపీ 149. సో వెరైటీ మంచిది కాబట్టి, సో మనం ఏం చేయాలి,
మనం ఏం చేయాలంటే ఈ వెరైటీ ఎంచుకొని పచ్చికాయకి ఇట్లా మనకి పచ్చికాయ మార్కెట్లో నడిచిద్ది అనుకుంటే మీరు ఇట్లా ఇదిగో ఈ కలర్ కాయ పచ్చికాయ బ్లాక్లో నడిచిద్ది అనుకుంటే మీరు పచ్చికాయని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇట్లా ఉంది. లేదు మేము పండుగకి ఉంచుకుందాం అనుకుంటే కొద్దిగా 4 రోజులు లేటుగా వేసుకోండి, పండుగకి అమ్ముకోవచ్చు. అంటే ఎండుకాయకి అమ్ముకోవచ్చు. అనుకోకుండా వర్షం పడ్డా సరే తాలు భయం అనేది ఉండదు. ఇది చూడండి. కోయటానికి మనం అయితే బాగుండు. ఆగి మచ్చటం దాకా పాతుకులోడు బలి. అసలు ఈ కొమ్మ చూడండి వచ్చింది కదా, ఇది బలంగా వచ్చి దీని అమ్మటే పక్కనే కాయలు లాంగ్ బాగాలేదు. ఒక కొమ్మ లాంగ్ పోతే ఇది లాంగ్ పోయిన కొమ్మ ఎట్ట కాసింది. లావుల్లో రారాజు ఉంది, అందుకేనండి. ఎందుకు రారాజు అంటే కాపు విషయంలో. హలో, నమస్తే అండి. టాల్ అంటే కానీ అది 2-6 సెగ్మెంట్. కొద్దిగా వర్షాలు ఎక్కువైతే తాలు అవుతాయి, దాని జోలొద్దులే. తాలు అవుతాయి వర్షాలు ఎక్కువైతే. అది పాతది కదా, పాత వీడియో. అవన్నీ ఎందుకులే. ఓకే అన్న. ఇది చివరిసారిగా ఇప్పుడు వచ్చిన బొబ్బరు కదా, చూడండి. కాయ కూడా ఏమాత్రం తగ్గలు. అడుగున కాయ చూడట్టుంది. సో మరి ఇంత కలుపు ఇంత గడ్డినప్పుడు రాకేం చేసిద్దిలే, కానీ ఎక్కడన్నా ఒకటి సహజం. చూడండి పచ్చికాయ అంతా ఇక్కడనే కాదు, చైన్ అంతా అంతే ఉంది. చూడండి వీడియో. లావులు పండించే రైతులకైతే ఇది పండగ అండి, కనుల పండగ. ఎందుకంటే లావులకు బాగా పెట్టుబడి పెడుతుంటారు, బాగా మందులు పడుతుంటారు. అంత పెట్టుబడి పెట్టకుండా నార్మల్గా పండుతుంది ఈ వెరైటీ. పెట్టారనుకో ఇక మీకు మామూలుగా ఉండదు దిగుబడి. చూడండి పచ్చికాయ ఆకులో కలిసిపోయింది, పచ్చికాయ నలుపు. ఇంత నలుపు ఉన్నప్పుడు కొన్ని చోట్లకి మార్కాపురం అటు కొన్ని ఏరియాలో పచ్చికాయ బ్లాక్ బాగా నడుస్తుంది. ఈ పచ్చికాయ కూడా అట్లా వాడుకోవచ్చు. సో అందుకండి ఇక ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే ఎక్కడ అట్లా వేసుకున్నా ఇది నో ఫైర్. చూడండి చేను అంతా ఉన్న 40 సెంట్లైనా 15 క్వింటాలకు ఉందండి కాపు. చేను ఇది 40 సెంట్లే. ఈ గుత్తి చూడు కనబడుతుంది మీకు, గుత్తి చిన్న కొమ్మలో ఇన్ని గుత్తులు. ఎంత పూత వచ్చి అంటే ఒకేసారి ఎంత పూత వచ్చి సెట్ అయిపోయింది అది. ఈ గుత్తి కూడా చూడండి, ఒకేసారి ఎంత పూత వచ్చి సెట్ అయిపోతే అసలు ఏమన్నా ఉందా పచ్చిలో. చూడండి పోనీ ఇంత పచ్చిగా ఉంటుంది, మరి మనకు వర్షాలు తాలు అవుతాయా అంటే తాలు కాదు. ఎందుకంటే పచ్చికాయ నలుపుంది, ఆల్రెడీగా తాలు కాలేదు. మంచి రేట్లు అమ్ముకున్న రైతులు నెంబర్ 1 ఉంది. పెద్ద చెట్టు ఇది, చెట్లు పెద్ద అవుతాయి చూడండి. బాగున్నాయి కాయలు, బాగున్నాయండి.
కోతకూలు అయితే తినడానికి ముగ్గురే వస్తారు. కోతకూలు తినడానికి ముగ్గురే వస్తారు. చూడండి, ఒక్కొక్క అమ్మే పచ్చికాయ నలుపు, ఇది లావు నలుపు. అసలు ఇవి కోసుకున్న ఎట్లా ఉంటే 1 ఎకరం ఇలా పచ్చికాయకి మనం వేసుకొని ఇట్లా పచ్చికాయ ఒక్కసారికి వస్తే 100 క్వింటం వద్దండి. ఒక్క కటింగే 100 క్వింటం అవలేలుగా వద్దు. అక్కడే జూమ్ చేయాలి. 100 క్వింటం అవలేలుగా వద్దు పచ్చికాయ. చూడండి, చాలు పచ్చికాయ అమ్ముకున్నా డబ్బులు వస్తాయి. ఇది ఎట్లా ఉంటే తాళవుతాయి. ఈ వర్షం పడిందంటే ఇంక తాళైపోయినట్టు. అది మీకు అర్థమవుతుంది కదా. ఇది ఈ పచ్చికాయకి వేరియేషన్ చూడండి, దీనికి వేరియేషన్ చూడండి. అది వైటు, ఇది బ్లాక్. సో తాళ భయం అనేది ఉండదు, తాళ అనేది రాదు. ఇది నేను చెప్పొచ్చేది. చూడండి, ఈ కాయకి ఇట్లా కాయ పొడి, ఇది ఈ కాయకి తాళ భయం అనేది ఉండదు. పచ్చికాయ ఇది వైటు, ఇది నలుపు, వైటు నలుపు. సో ఈ నలుపు ఉంది కాబట్టి మనకి పచ్చికాయ తాళవదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. కనీసం కాయలు కూడా తక్కువ, కలుపు కూడా తీయాలి. కాయలను దక్కితే కదా మనం నడవడానికి బాగుండేది. ఇలా పంట పండిందిలే, ఇంకేమనుకోకూడదు. బాగుంది. అటు కూడా చూడండి, యాక్చువల్లీ చేనంతా తెల్ల చిట్టాకుతో వేస్తుంది, మంచి చిట్టాకుతో. చూడండి, ఇది మార్చి 10 AP 149. క్లావుల్లో రారాజు అన్నిటికన్నా తోపు. మార్కెట్ ఇటు ఈ సైడ్ కొమ్మలు ఇవి, ఆ సైడ్ కొమ్మలు ఇంకా ఉన్నాయి. ఎత్తా చూడండి, ఇంతగా ఆల్రెడీ కటింగ్ పడింది ఇందులో. ఫస్ట్ కోత కోసాడు, 21,000 పడితే 20,000కి అమ్ముకున్నారు వీళ్ళు. ఒక ఆయనకైతే 21,000 పడింది, ఒక ఆయనకి 20,000 పడింది. ఈయనకి పడింది APU 149. ఒకటే చెట్టు. చూసారా ఎంత బలంగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే చూడండి, చివరి వరకు కూడా సైజు తగ్గదు. ఇంకా 3,1900 అవి కొట్టుకుంటే ఇంకా తగ్గదు, ఇంకా బాగుంటుంది కదా. చూడండి, ఇది అమ్మ బంటి, సారీ. చూడండి, పచ్చికాయ కూడా చూడండి ఎంత సైజు, ఎంత బాగుందో.
చూస్తున్నారు కండి ఇది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో మీరు గెస్ చేయండి. పచ్చికాయ కోసుకొని కూడా మనం పండుగాయకి ఎండుగాయకి ఉంచుకుంటే 30 క్వింటాలు వద్దన్న వస్తాయి. ఇది నేను చెప్తాను కారణాలు. మీరు బలమైన రైతులు కాబట్టి, బలమైన పెట్టుబడి పెడతారు కాబట్టి నాన్ స్టాప్ పిన్నెల్లి, మాచవరం, మోర్జంపాడు, మాచవరం మండలం మొత్తం పచ్చికాయకి వాడితే, పచ్చికాయ బ్లాక్లో నడిస్తే కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఎక్స్పైరీ మందులు, డబల్ డోసులు కొట్టి అలసిపోయారు కదా, గోళ్ళ నొప్పులు పట్టినాయి కదా, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. ఇక వాటన్నిటికీ స్వస్తి చెప్పండి. చెప్పి ఏపీ 149కి వచ్చేసేయండి. పచ్చికాయ ఇలా ఉంటుంది. వర్షాలు పడ్డా కానీ మధ్యలో ఎప్పుడన్నా పచ్చికాయ కోసే ముందు వర్షాలు పడితే ఏమాత్రం పాడవు, ఏమాత్రం పచ్చికాయ డ్యామేజ్ అవ్వదు, ఏమాత్రం చెట్టు దెబ్బతిందు, ఉరికెత్తే గుణం కూడా ఉండదు. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ కాబట్టి. వైట్ సెగ్మెంట్లో వర్షాలకి ఎక్కువ దెబ్బతింటాయి, చెట్లు దెబ్బతింటాయి, కాయలు కూడా దెబ్బతింటాయి. కానీ ఈ వెరైటీ లావుల్లో బ్లాక్ అండి. చూడండి ఒకసారి ఈ చెట్టుని చూపిస్తా చూడండి. లావుల్లో బ్లాక్, దిగుబడిలో తోపు. డబ్బులు పచ్చికాయకి. ఈ సంవత్సరం పచ్చికాయ 50 రూపాయలు, 46 రూపాయలు. తేజాలు కూడా అమ్మారు మన రైతులు. పచ్చికాయకి కూడా ఉరుము తురుము తోపు అంతే. మంచి వెరైటీ పరిచయం చేస్తున్నా మీకు. వాడుకోండి, వేయండి, రూపాయి సంపాదించుకోండి. చూడండి ఇదిగోండి. ఇప్పుడు వచ్చిన వైరస్ ఇది డొప్ప. మరి మందులు 40 రోజులు వదిలేసి చూడండి. మరి ఒక్క కొమ్మకి వైరస్ ఉన్నా కానీ కాసిందా, తర్వాత ఈ కొమ్మకి వైరస్ ఉంది, కింద కాయలు కాసే ఉన్నాయి, పండి కూడా ఉన్నాయి. సో ఇంత పెద్ద పొలంలో ఇట్లాంటి 10 తగులుతాయి. కానీ ఇప్పుడు వచ్చే మరి మందులు మానేసి కూడా, అదే మందులు కొట్టుకుంటే తట్టు ఉండేది. మెత్తటి కొమ్మ వస్తుంది, కొట్టయ్యా నాయన అంటే కొట్టట్లేదు. చూడండి ఇప్పుడు కూడా మెత్తటి కొమ్మ, మెత్తటి పూత వస్తుంది, పూత పెంద అవుతుంది నీట్గా చక్కగా. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదిగోండి. అంటే కాపు చూడండి, సైజులు తగ్గినాయి అంటే మరి ఇక మందులు లేవండి, మందు కట్టలు లేవు, ఏమి లేవు, నీళ్లు మాత్రమే. అది మనం వచ్చిన తర్వాత వదిలేరు అంతే. అది నా మందులు కొట్టక 40 రోజులు అయినా కానీ మెత్తటి ఆటోమేటిక్గా వస్తుందంటే, నీళ్ళ తడి తగిలితే మరి వత్తంతో రావడంతో పాటు పూత కూడా వస్తుందంటే చూడండి ఎంత మంచి వెరైటీ. చూడు అసలు మందులు కొట్టపోయినా ఆటోమేటిక్ పూత సెట్ అయిపోతుంది. చూసారా, ఇదిగో పింద పిందలో కింద సెట్ అవుతుంది.